ప్రెస్టేజ్ 750 వాట్స్ మిక్సీ మోటార్కు మనం ఈ ఆర్మిచరు కార్బన్ యొక్క ప్లేట్ అయితే మనం మార్చడం జరిగింది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్ తెలుగు ప్రెస్టేజ్ 750 వాట్స్ మిక్సీ. సరే, దీన్ని రన్నింగ్ చేసి అయితే చూద్దాం. రన్నింగ్ చేస్తే బాగానే ఉంది. ఒకసారి మనం ఓపెన్ చేసి ఆన్ చేస్తే లోపల స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. సిరీస్ పెట్టి ఒకసారి బాడీ షాట్ అయితే చెక్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ బాడీకి ఉన్న ఇక్కడ కార్బన్ యొక్క ప్లేట్ కాడ పెడితే బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. కార్బన్ యొక్క ప్లేట్ అయితే ఇక్కడ షార్ట్ కావడం జరిగింది. ఇక్కడ షార్ట్ అయిపోయి ఇక్కడ టచ్ అవుతున్నాయి బాడీకి టచ్ అయ్యి మనకి బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. సరే, కంప్లీట్గా ఓపెన్ చేసి అయితే మనం చూసుకుందాం. ఫస్ట్ కార్బన్ అయితే రిమూవ్ చేద్దాం. కార్బన్ అయితే లోపలికి ఇరిగిపోవడం జరిగింది. కట్ అయిపోయి ఇక్కడ స్పార్క్ వచ్చి కార్బన్ యొక్క ప్లేట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయింది, ఇరిగిపోయింది. దీనివల్ల పవర్ సప్లై అనేది కరెక్ట్ కాదు. ఈ జాయింట్ కాడ స్పార్క్ వచ్చి మనకి కార్బన్ యొక్క ప్లేట్ అయితే స్పార్క్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా తీద్దాం. ఇటు కూడా ఇరిగిపోవడం జరిగింది. రెండు సైడ్ల కార్బన్ డ్యామేజ్ అయిపోయినాయి. రెండు కార్బన్లు ఈ విధంగా డ్యామేజ్ కావడం వల్ల మనకి ఏంటంటే స్పార్క్ వచ్చి మిక్సీ ఆర్మేచర్ పోయే అవకాశం ఉంటుంది, లేదా ఫీల్ కాలిపోతూ ఉంటుంది. కార్బన్ యొక్క ప్లేట్ ఇక్కడ జాయింట్ కాడ స్పార్క్ వచ్చి కార్బన్ యొక్క ప్లేట్ కూడా షార్ట్ అయిపోయింది. కనెక్షన్లన్నీ రిమూవ్ చేద్దాం. హార్డ్వేర్ కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. స్విచ్ కనెక్షను, మిక్సీ మోటార్ యొక్క బాడీ ఎర్తింగ్ కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసి మిక్సీ నుంచి మోటార్ అయితే బయట తీసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మిక్సీ ఉల్టా తిప్పేసి కప్లర్ అయితే తీసేద్దాం. కప్లర్ తీయాలంటే స్క్రూ డ్రైవర్ రెండు సైడ్లు ఆపోజిట్ పెట్టి ఈ విధంగా పుషింగ్ చేస్తే కప్లర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ బాడీకి ఉన్న 3 స్క్రూలు ఇప్పేస్తే మనకు మిక్సీ మోటార్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీ యొక్క స్క్రూలు 3 ఓపెన్ చేసాం కదా, మిక్సీ అనేది ఉల్టా తిప్పేసుకొని పైన క్యాప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మోటార్ బయట తీసుకోవాలి. బాడీ గిట్ల అన్ని పక్కన పెట్టుకొని మిక్సీ ఒక మోటార్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిక్సీ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసినాక ఇటు చూడండి, కార్బన్ యొక్క ప్లేట్ దగ్గర కార్బన్స్ కట్ అయిపోయి ఇక్కడ షార్ట్ అయిపోయింది. ఒకసారి కార్బన్ పైన లూజ్ కనెక్షన్స్ ఉన్నా మనకి ఏంటంటే స్పార్క్ వస్తూ ఉంటుంది. ఆర్మిచర్ పైన స్పార్క్ వస్తూ ఉంటుంది. కార్బన్స్ రిమూవ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ మోటార్ యొక్క బాడీ స్క్రూలు అయితే ఓపెన్ చేసుకుందాం. రెండు సైడ్లు ఉంటాయి, రెండు స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. రెండు సైడ్ల స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ పైన బేస్ అయితే తీసేద్దాం, లేదా కింద నుంచి ఆర్మిచర్ ఈ విధంగా తీసుకుని మొత్తం సెట్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, మన ఆర్మిచర్ తీసుకున్నాక ఇక్కడ లైట్గా అయితే మనకు స్పార్క్ అయితే వచ్చింది. లైన్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి లైట్గా పేపర్ కొట్టి అయితే మనం కార్బన్ యొక్క ప్లేట్ అయితే చేంజ్ చేసుకొని మార్చుకొని చూద్దాం. మళ్ళీ ఆర్మిచర్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇదంతా పేపరు కింద స్మూత్ పేపర్ ఇదంతా కింది సైడు ఈ షాఫ్ట్కు పైన షాఫ్ట్కి అయితే పేపర్ కొట్టేసుకోవాలి. ఒక్కోసారి తీస్తున్నప్పుడు ఈ చైర్ అనేది కింద పడిపోతూ ఉంటుంది, చూసుకొని తీసుకోవాలి బాడీ నుంచి లోపల నుంచి. నెక్స్ట్ కింద కార్బన్ యొక్క ప్లేట్ కదా, ఇది కూడా చూడండి తీసేద్దాం. ఈ నుంచి స్పార్క్ అనేది ఈ స్క్రూ కడబడి మనకు మొత్తం బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఇండివిజువల్ కూడా ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఇండివిజువల్గా మనం ఒకసారి బాడీ షాట్ ఏమైనా వస్తున్నాయని ఫీల్డ్కి వెళ్ళి కూడా చూసుకుందాం. ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. నెక్స్ట్ ఆర్మిచర్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, బాడీ షాట్ ఏమైనా ఉందన్నది. నేను ఇక్కడ బాడీ పెట్టాను, ఆర్మిచర్ కూడా ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. మెయిన్గా వచ్చేసి కార్బన్ యొక్క ప్లేటు కార్బన్స్ అయితే మనం మార్చుకుంటే ఈ ప్రాబ్లం అయితే సెట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీకు కార్బన్లకు ఇక్కడ ఒకసారి టచ్ చేసి అయితే చూపెడతా. చూడండి, ఇక్కడ స్పార్క్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి స్క్రూను ఈ కార్బన్ యొక్క ప్లేట్ ఇక్కడ పైన టచ్ చేసి
ఈ బాడీకి టచ్ చేస్తే మనకు బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. మనకు కార్బన్ లోపల డ్యామేజ్ అయిపోయి ఈ స్పార్క్ అనేది ఇడబడి బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. ఫోల్డర్ పడింది అంటే కార్బన్ యొక్క రెస్ట్ అనేది పడి ఇక్కడ మనకు కార్బన్ యొక్క ఫోల్డర్ అయితే ఇక్కడ మొత్తం పడి మనకి ఇది టచ్ స్క్రూకు టచ్ అయిపోయి మనకు బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. మనం కార్బన్ ప్లేట్ అయితే మనం ఓపెన్ చేసుకొని వేరే కార్బన్ ప్లేట్ అయితే మార్చుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కార్బన్ ప్లేట్లు అన్నీ స్క్రూ చేసినాక ఈ కార్బన్ తీసేటప్పుడు ఎటైనా ఒక సైడ్ ఈ విధంగా క్రాస్ అనుకొని తీసుకోవాలి బయటికి, లేకపోతే ఈ విధంగా బెండ్ చేసి పైకి అంటే వస్తుంది బయటికి, లేకపోతే పైనుంచి ఈ విధంగా పెట్టుకోవడం కానీ తీయడం కానీ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపెడతాను చూడండి. ఇక్కడ మీకు స్పార్క్ వచ్చేసి దీని మీద పడి ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీనికి టచ్ అయ్యి మొత్తం బాడీ షాట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి కొత్త కార్బన్ ప్లేటు, ఇది వచ్చేసి పాత కార్బన్ ప్లేటు. మనం ఇది తీసేసి అయితే సేమ్ యాసిడ్గా ఇదైతే ఫిట్ చేయడం జరుగుతుంది. సేమ్ పాతది ఏ విధంగా తీసామో కొత్త అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. టైట్ అయితే చేసుకోవాలి. 4 స్క్రూస్ కార్బన్ యొక్క ప్లేట్ పెట్టేసుకొని, కార్బన్ యొక్క ప్లేట్ అయితే 4 స్క్రూలు పెట్టి పాత కార్బన్ ప్లేట్ తీసి కొత్త కార్బన్ ప్లేట్ అయితే మనం ఫిక్స్ చేయడం జరిగింది. చూడండి ఈ విధంగా ఆర్మిచర్ అయితే స్క్రూ మిషన్ ఫిట్ చేసుకొని పేపర్ అయితే కొట్టుకోవాలి. ఫస్ట్ అయితే షాఫ్ట్ కొట్టేస్తుంది. నెక్స్ట్ కార్బన్ సెట్ కాడ షాఫ్ట్కి అయితే మనం పేపర్ కొట్టుకోవడం జరిగింది, సాల్ట్ పేపర్. పైన షాఫ్ట్ కూడా స్మూత్ పేపర్ కొట్టుకున్నాం. కింద షాఫ్ట్కు ఈ కార్బన్ యొక్క సెట్ కాడ పైన షాఫ్ట్కు నీట్గా అయితే పేపర్ కొట్టుకున్నాం. నెక్స్ట్ అన్నీ క్లీనింగ్ అయిపోయాక ఫిట్టింగ్ ఇట్లా ఒకసారి మనం చేసుకుందాం. ఇది వచ్చేసి కార్బన్ యొక్క ప్లేటు ఫస్ట్ అయితే పెట్టుకుందాం. కింది సెట్ కార్బన్ యొక్క ప్లేట్ పెట్టినాక గ్రీస్ కొంచెం తీసుకొని తీసుకొని లైట్గా గ్రీస్ పెట్టాలి. ఇక్కడ గ్రీస్ పెట్టి ఆర్మిచర్ కింది సైడ్ అయితే ఇటు లైట్గా గ్రీస్ కొంచెం టచ్ చేసి చీర అయితే పెట్టుకుందాం. చీర పెట్టుకొని దీనికి లైట్గా గ్రీస్ అయితే అప్లై చేసుకుందాం. పైన కూడా కింద పైన అయితే గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. గ్రీస్ పెట్టినాక లైట్గా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల ఏమైందంటే మనకు ఫిట్టింగ్ చేసినాక కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఆర్మిచర్ అయితే ఫ్రీగా మూమెంట్ అయ్యింది. ఆర్మిచరు దీనికి చీర పెట్టుకున్నాక సేమ్ యాస్టిస్గా అయితే మోటార్లో కూడా ఆర్మిచర్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసినాక కరెక్ట్ యాంగిల్లో ఉందో లేదని ఒకసారి చూసుకోవాలి కింద నుంచి. నెక్స్ట్ ఈ విధంగా పెట్టుకున్నాక ఇక్కడ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, పైన బుష్ ప్లేట్ సెట్ కూడా పెట్టేసుకుందాం. చూడండి ఆర్మిచర్ పెట్టినాక పైన బుష్ ప్లేట్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ 2 స్క్రూలు అయితే వేసుకొని ఫిట్ చేసుకుందాం. మనం ఒకసారి కింద కార్బన్ యొక్క ప్లేటు పైన బుష్ ప్లేట్ పెట్టుకున్నాక ఫ్రీగా మూమెంట్ అవుతుందా లేదని ఒకసారి ఆర్మిచర్ అయితే చూసుకోవాలి. ఫ్రీగా మూమెంట్ అవుతుంది. మనం గ్రీస్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఫ్రీగా మూమెంట్ అయ్యింది. వీలంత వరకు టైట్ వేసుకోవాలి. ఈ 2 సైడ్ల స్క్రూలు వేసుకున్నాక మనం ఇక్కడ నట్టు ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ అల్యూమినియం బేస్ కాబట్టి మరీ ఓవర్గా టైట్ వేస్తే ఇక్కడ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీడియం టైట్ అయితే మనం వేసుకోవాలి. 2 సైడ్లు అయితే స్క్రూ ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి మనం ఫిట్టింగ్ చేసినాక ఆర్మిచర్ కూడా ఫ్రీగా మూమెంట్ అవుతుంది. అంతా కొంచెం హార్డ్ అని ఉంటే కింద కానీ సైడ్కి కానీ సుత్తోటి లైట్ కొడితే ఫ్రీ అవుతుంది. ఇంకా ఫ్రీ అయిపోయింది. మరీ గట్టి కొడితే 1 సైడ్ అనేది స్టక్ అవ్వడం జరుగుతుంది. అది కూడా చూసుకొని అయితే కొట్టాలి. ఈ విధంగా కంప్లీట్గా మిక్సీ యొక్క మోటార్ అయితే ఓపెన్ చేసి ఆర్మిచర్ ఫీల్డ్ కాయలు సపరేట్ చేసి మళ్ళీ యాసిడ్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఈ కార్బన్ యొక్క ప్లేట్ పోవడం వల్ల కంప్లీట్గా బాడీ అనేది ఓపెన్ చేసి యాసిడ్గా అయితే కార్బన్ ప్లేట్ చేంజ్ చేసి కొత్త కార్బన్ ప్లేట్ అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ కార్బన్లు అయితే మనం చేంజ్ చేసుకుందాం. ఇది వచ్చేసి పాత కార్బన్లు, కొత్త కార్బన్స్ అయితే మనం పెట్టుకుందాం. మెయిన్గా ఈ కార్బన్స్ ఇలా పెట్టేటప్పుడు ఒకసారి మనకు ఫ్రీగా మూమెంట్ అవుతుందో లేదో చూసుకోవాలి, ఎక్కడ స్టక్ కాకుండా. ఒకవేళ స్టక్ అయితే ఈ కార్బన్ ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఆర్మిచర్ టచ్ కాక మళ్ళీ స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఆర్మిచర్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రీ కార్బన్ పెట్టినప్పుడు ఈ విధంగా లోపలికి బయటకి అయితే ఫ్రీగా పోయి రావాలి.
చూడండి కార్బన్ అయితే ఇటు ఫిక్స్ అయిపోయింది ఒకటి, ఇంకో సైడ్ కూడా ఫిక్స్ చేసుకుందాం. ఒక సైడ్ అయితే కార్బన్ అయిపోయింది, ఇంకోసారి మనం కార్బన్ పెట్టేటప్పుడు సేమ్ యాసిస్ ఎటు కూడా లోపలికి బయటికి కార్బన్ అనేది ఫ్రీగా మూవ్మెంట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఫ్రీగా మూవ్మెంట్ కాకపోతే టచ్ కాక మనకు ఆర్మీచర్ లేదా ఫీల్డ్కి వెళ్ళి కాలిపోయే అవకాశం ఉంటుంది. రెండు సైడ్లు అయితే కార్బన్లో ఫిక్స్ అయిపోయినాయి. మన కార్బన్ యొక్క కనెక్షన్స్ పెట్టుకున్నప్పుడు కార్బన్ వైరు ఏ విధంగా ఎటు నుంచి ఎటు వచ్చిందో చూసి అదే విధంగా మళ్ళీ కార్బన్ ఇటు సైడే పెట్టేసుకోవాలి. ఇది ఆపోజిట్ ఇటు పెట్టినా కానీ ఇది ఇటు పెట్టినా కానీ ఆర్మీచర్ అయితే రివర్స్ తిరగడం జరుగుతుంది. మనకి ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ నుంచి ఇటు కార్బన్ వైర్ వచ్చింది కాబట్టి ఇటే పెట్టుకోవాలి. ఇది మళ్ళీ అటు పెట్టినా కానీ ఇది ఇటు పెట్టినా కానీ రివర్స్ తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి 3 స్పెల్లు, ఇది వచ్చేసి బ్లాక్ కామన్. కార్బన్స్ పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి ఏమైనా బాడీ షాట్ ఏమైనా ఉందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎలాంటి బాడీ షాట్ అయితే మనకు లేదు. ఈ విధంగా రెండింటి కనెక్షన్ ఇచ్చి ఒకసారి డైరెక్ట్ ఆన్ చేసి చూసుకుందాం. మనం ఈ రన్నింగ్లో ఈ మిక్సీ మోటార్ పెట్టుకుంటే ఈ విధంగా కరెంట్ తోటి పట్టుకోవాలి. ఒక్కోసారి జంప్ అవుతూ ఉంటుంది లూజ్ కనెక్షన్ ఉండి. గట్టిగా పట్టుకొని ఒకసారి డైరెక్ట్ అయితే ఆన్ చేసుకుందాం. చూడండి, మనం పాతది ఆర్మీచర్ ఫిట్ చేయడం వల్ల మళ్ళీ ఆర్మీచర్ కూడా స్పార్క్ రావడం జరుగుతుంది. ఆర్మీచర్ కూడా పోయింది. కొత్త ఆర్మీచర్ తీసేసి కొత్త ఆర్మీచర్ కూడా మనం ఆర్మీచర్ అనేది ఫిక్స్ చేద్దాం. చూడండి, మనం ఇందాక రన్ చేసాం కదా, ఇక్కడ స్పార్క్ అయితే వచ్చింది. చూడడానికి ఆర్మీచర్ అయితే బాగానే ఉంది, లోపల ఎక్కడో షార్ట్ అయిపోయింది. ఈ ఆర్మీచర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఓపెన్ చేసి అయితే మీకు చూపెడుతున్నాం మళ్ళీ ఒకసారి. చూడండి, ఇందాక మనం ఈ పాత ఆర్మీచర్ వేసి అయితే ఒకసారి రన్ చేస్తే మనకు స్పార్క్ అయితే రావడం జరిగింది. ఈ కార్బన్ వల్ల మనం కార్బన్ యొక్క ప్లేట్ వేస్తే సెట్ అయితే అనుకుంటే సెట్ కాలేదు. మళ్ళీ పాత ఆర్మీచర్ వేసి అయితే ఒకసారి అయితే మీకు రన్ చేసి చూపెట్టాయి కదా, మళ్ళీ నేను కొత్త ఆర్మీచర్ కూడా వేసి ఒకసారి మీకు ఫిట్ చేసి చూపెట్టడం జరుగుతుంది. మనకు ఈ పాత ఆర్మీచర్ విత్ కార్బన్ ప్లేట్ మార్చినప్పుడు ఏ విధంగా ఆర్మీచర్ అన్నది ఇది ఫిట్ చేసామో, కొత్త ఆర్మీచర్ కూడా వేసినప్పుడు అదే విధంగా దీనికి ఫిట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో లెంత్ అయిపోద్దని మీకు తెలియలేదు. వచ్చేసి ఇలా కొత్త ఆర్మీచర్ అయితే మనం ఫిట్ చేసాం కదా, కొత్త ఆర్మీచర్ మనం ఫిట్ చేసినప్పుడు ఇక్కడ లెంత్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. లెంత్ తక్కువ ఎక్కువైనా కానీ మనకి ఇక్కడ కానీ కింద కానీ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిట్టింగ్ కొత్త ఆర్మీచర్ ఫిట్ చేసినప్పుడు ఇక్కడ కరెక్ట్గా సూటబుల్ అవుతుందా, కార్బన్ టచ్ అవుతున్నా లేదని కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ ఆర్మీచర్ అయితే మనం చేంజ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మీకు రన్ చేసి అయితే చూపెడతా. చూడండి, బాడీ షాట్ అయితే చూసుకుందాం. బాడీ షాట్ అయితే ఏం లేదు. ఒకసారి సిరీస్లో అయితే రన్నింగ్ చేద్దాం. చూడండి, సిరీస్లో కూడా మనకు కొంచెం పికప్ అవుతుంది. ఒకసారి ఆర్మీచర్ మనం ఫిట్ చేసినాక ఇటు రెండు సైడ్లో కొట్టినా కొంచెం ఆర్మీచర్ అయితే ఫ్రీ అవుతుంది. ఒక్కోసారి ఫ్రీ కానప్పుడు కంప్లీట్గా ఆర్మీచర్ అయితే ఓపెన్ చేస్తే మళ్ళీ రీఫిట్టింగ్ చేస్తే ఇట్లా ఫ్రీగా మూమెంట్ కావడం జరుగుతుంది. వెళ్ళినంత వరకు ఆర్మీచర్ ఫ్రీగా మూమెంట్ అయితే చూసుకోవాలి. కొత్త ఆర్మీచర్ వేసినా లేదా బుషులు మార్చినా ఒకసారి మనం డైరెక్ట్ కూడా ఆన్ చేసి చూసుకుందాం కనెక్షన్ ఇచ్చి. నాకు అప్పుడు స్పార్క్ చాలా ఎక్కువ వచ్చింది కదా ఇక్కడ, ఇప్పుడైతే స్పార్క్ చాలా తక్కువ వస్తుంది. చూడండి మనకు స్పార్క్ అయితే ఏం రావట్లేదు. మనకు కొత్త ఆర్మీచర్ వేసినాక స్పార్క్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. చూడండి, మనకు మెయిన్గా వచ్చేసి కార్బన్ యొక్క ప్లేట్ పై షార్ట్ అయిపోయి ఆర్మీచర్ కూడా పోవడం జరిగింది. ఆర్మీచర్ లోపల ఎక్కడో షార్ట్ అయిపోయింది. ఈ పాత ఆర్మీచర్ తీసేసి కొత్త ఆర్మీచర్ అయితే మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఒకసారి కంప్లీట్గా మనం బాడీ లోపల కూడా ఫిట్ చేసుకుందాం. మనం ఓపెన్ చేసేటప్పుడు ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా బాడీ లోపల ఫిక్స్ చేసుకోవాలి. ఈ బాడీ యొక్క రబ్బర్స్ ఉన్నాయి కదా, ఇవి పోయినప్పుడు ఒక్కోసారి మోటార్ అనేది కింది దిగడం జరుగుతుంది. కప్లర్లు పోతూ ఉంటాయి. ఇవి ఒక్కోసారి పగిలినప్పుడు ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. రబ్బర్స్ అయితే లాక్ అయినా లేదో ఒకసారి చూసుకోవాలి. అన్ని ఫిట్టింగ్ కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకొని మిక్సీ బాడీ లోపలైతే మోటార్ పెట్టేసుకుందాం. ఈ హైట్ మనకు పాత తీసినప్పుడు ఆర్మీచర్ ఏ సైజ్ ఉందో చూసుకొని అదే హైట్ వచ్చి చూసుకోవాలి. లేకపోతే పైకి పుష్ అయ్యి గిన్నె ఫ్రెష్ అయిపోయి గిన్నె రన్నింగ్ కాదు, హీట్ అయ్యి కప్లర్లు పోతూ ఉంటాయి. బాడీ రబ్బర్ పెట్టినాక మోటార్ పైన కూడా ఈ రబ్బర్ అది కంపల్సరీ పెట్టాలి. లేకపోతే మోటార్ ఇట్లా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ పైప్ అనేది కరెక్ట్ యాంగిల్లో వస్తుంది లేదా ఇక్కడ చూసుకోవాలి. చూసుకొని ఈ పైప్ ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయినా పడితే ఈ పైనుంచి వాటర్ అయినా పడితే కింద నుంచి ఈ జార్స్ లీక్ అయినప్పుడు ఈ బాడీలో కూడా వాటర్ అనేది పడితే ఈ పైప్ నుంచి కిందికి రావడం జరుగుతుంది. చూడండి, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇవి ఫిక్స్ చేసినాక మిక్సీ ఉల్టా తిప్పేసుకోవాలి.
ఈ బాడీ స్క్రూలు అయితే ఫిట్ చేసుకుందాం. ఈ 3 బాడీ స్క్రూలు ఫిట్టింగ్ అయిపోయినాక నెక్స్ట్ కనెక్షన్స్ స్విచ్కి అయితే కనెక్షన్ ఇచ్చేసుకుందాం. అయిపోయింది. నెక్స్ట్ స్విచ్ కనెక్షన్స్. ఈ బ్లాక్ వచ్చేసి కామను. ఈ వైటు, ఎల్లో, రెడ్ స్పీడ్లు. రెడ్ వచ్చేసి లాస్ట్కి ఇచ్చుకుందాం. ఎల్లో మధ్యలో వస్తుంది, వైట్ స్టార్టింగ్ వస్తుంది. 1 2 3 ఈ విధంగా ఒకసారి కనెక్షన్ ఇచ్చినాక మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కనెక్షన్స్ అయిపోయినాయి. ఒకసారి మనం చెకింగ్ కూడా అయిపోయింది. దీనిపైన మళ్ళీ లోడ్ కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాం. కార్డ్వేరు ఇది వచ్చేసి కార్డ్వేర్ యొక్క ఎర్తింగ్, మెయిన్ కేబుల్ వైరు. ఇందులో మెయిన్ కేబుల్ వైర్లో రెడ్ ఉంది కదా, రెడ్ వచ్చేసి ఇక్కడ స్విచ్కి ఇచ్చుకుందాం. 1 2 3. బ్లాక్ వచ్చేసి లోడ్ స్విచ్కి అయితే ఇచ్చుకుందాం. ఈ లోడ్ బటన్కు స్విచ్ కనెక్షన్ ఇచ్చుకుందాం. మోటార్ యొక్క కామన్ కూడా స్విచ్కి ఆపోజిట్ ఇచ్చేసుకుందాం. ఈ విధంగా కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకసారి అయితే మీకు చెప్తా చూడండి. కనెక్షన్స్ వైర్స్ మెయిన్ రెడ్, బ్లాక్, గ్రీన్ అయితే వచ్చాయి కదా. మెయిన్ కార్డ్వేర్ నుంచి రెడ్ వైర్ వచ్చేసి ఇక్కడ స్విచ్కి అయితే వేయడం జరిగింది. దీనికి 3 స్పీడ్లు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బ్లాక్ వైర్ అయితే లోడ్ బటన్ పోయి లోడ్ బటన్ నుంచి మోటార్ యొక్క న్యూట్రల్కి రావడం జరిగింది. గ్రీన్ వైర్ వచ్చేసి బాడీకి అయితే వేయడం జరిగింది, కనెక్షన్స్ చేయడం జరిగింది. కంప్లీట్గా మిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కంప్లీట్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తాం. మొత్తం కనెక్షన్స్ అనేది ఫిట్టింగ్ అయిపోయాక ఒకసారి కింద క్యాప్ అనేది ఫిట్ చేసుకున్నప్పుడు ఈ రబ్బర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. కింద మోటార్ యొక్క సపోర్ట్ కోసం ఈ విధంగా పెట్టుకొని పైన క్యాప్ అయితే పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి పైన కప్లర్ కూడా ఫిక్స్ చేసుకొని మిక్సీ ఒకసారి రన్ చేసి చూసుకుందాం. ఈ కప్లర్ ఫిక్స్ చేసేటప్పుడు ఇక్కడ ఓ కటింగ్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ యాసిడ్గా వస్తుందని చూసుకొని పైనుంచి ఇలా పుషింగ్ చేసుకోవాలి. పుషింగ్ చేస్తే పోదు ఒక్కోసారి. ఈ విధంగా సపోర్ట్ తీసుకొని కొడితే ఫిక్స్ అయిపోద్ది. ఒకసారి అయితే రన్ చేసి చూసుకుందాం. ఈ విధంగా ప్రెస్టేజ్ 750 వాట్స్ యొక్క మిక్సీ కార్బన్ యొక్క ప్లేటు, ఆర్మిచరు మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.